ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ను ఎన్కౌంటర్ ని ధృవీకరించిన డీఆర్జీ బృందం పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ ప్రాంతంలో భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ ఎన్కౌంటర్ అని డీఆర్జీ బృందం పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కోంటా కిసారం, ఈ కోంటా కిసారం అనేది చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. సో ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి కూంబింగ్ అయితే ప్రధానంగా కూడా మావోయిస్టులు ఉన్నారు అనేటటువంటి సమాచారంతో రంగంలోకి దిగినటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సో ఈ ఎన్కౌంటర్లో 12 మంది చనిపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రధానంగా కూడా సచిన్ ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏరియా కమిటీ సభ్యుడు. సో ఈ నేపథ్యంలోనే సచిన్ కూడా ఈ ఎన్కౌంటర్లో ప్రకటించినట్టుగా కూడా సమాచారం. అయితే పూర్తిగా కూడా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుకు సంబంధించినటువంటి కదలికలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. మొన్నటి జరిగినటువంటి లొంగుబాట్లు కావచ్చు, ఎన్కౌంటర్ కావచ్చు, వాటన్నిటి నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ మీదనే ప్రధానంగా కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. కొంతమందిని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే సచిన్ కూడా ఎన్కౌంటర్లో, ఇతను ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మావోయిస్టు లీడర్. సో ఇతను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చనిపోయాడు. కాబట్టి ఇంకా ఏ మాత్రం కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కదలికలు అయితే లేవని చెప్పాలి. అండ్ ఇంకొకటి కీలకమైనటువంటి విషయం ఏంటంటే మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట వచ్చేసి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, ఎందుకంటే ఇప్పుడు మన పేర్లు కూడా బయటకు వచ్చినప్పటికీ కానీ అఫీషియల్గా రావాలి. సో అఫీషియల్గా బయటకు రావాలి కాబట్టి మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ సిద్ధారెడ్డి ఎదుట మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఇద్దరు లొంగిపోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఒకవైపు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు చూసుకుంటే మాత్రము తెలంగాణలో కావచ్చు, రెండు వైపుల నుంచి కూడా మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని అయితే మనం చెప్పాలి. అలాగే మధు, ఇటు కేంద్రం అయితే మార్చి వరకు డెడ్ లైన్ పెట్టింది మావోయిస్టులకు సంబంధించి. సో ఈ మార్చి వరకు ఏదైతే మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఉండబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా, అంటే ఇక్కడ ఎక్కడైనా సరే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, ఆ నేతలు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నక్సల్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒకటి ప్రధానంగా కూడా ఇక లొంగిపోవడమా లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడమా, ఇదే ఈ రెండిట్లో ఇంకా ఏది వేరే గ్యాప్ అనేది ఏమీ లేదు. ఇక వస్తే లొంగిపోవాలి, వచ్చి లొంగిపోతే వెళ్ళను కూడా, అలా లొంగిపోకపోతే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఏదైతుందో ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవాలి. ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఒకటే పిలుపునిస్తారు, మనము ఆన్ ఫీల్డ్ ఉంటాము, అంటే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడే పోరాడదాము, ఇక అడవుల్లో నుంచి బయటికి రావాలి అనేది పిలుపునిచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వచ్చారు, లొంగిపోయారు, వెళ్ళను కూడా, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారి కోసమే వేట కొనసాగుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ సచిన్ ఎవరైతే ఉన్నారో అతని ఏరియా, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏరియా కమిటీ కార్యదర్శి, అతను చాలా కీలకమైనటువంటి నాయకుడు.
అంటే ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అతను చాలా కీలకంగా ఉన్నటువంటి పర్సన్ సచిన్. సో ఇప్పుడు అతను కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు మరోవైపు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోతున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఆల్మోస్ట్ లొంగిపోయారు. కాబట్టి ఇంకా కొలాప్స్ అంటారు, లేకపోతే ఇంకా మావోయిస్ట్ పార్టీ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకోవడం అంటారు కదా, ఆ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తప్ప ఇప్పట్లో ఇంకా మావోయిస్ట్ పార్టీ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే విధంగా తయారవుతుంది తప్ప మావోయిస్ట్ పార్టీ 99.99% ఆల్మోస్ట్ కంప్లీట్గా ఆపరేషన్ కగారు పెడితే క్లోజ్ అయిపోయింది అనేది చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు.